బిలాల్ అరీఫ్ సలాఫీ. సో మన పాకిస్తాన్లోకి దురంధర్ సెంటర్ అయిపోయారా? యాక్చువల్గా ఇది మన దురందరితో సంబంధం లేదు. అది ఇది వాళ్ళ అంతర్కలహాలు ఇవన్నీ కూడాను. అది దాంట్లోనే చాలా వర్గాలు వచ్చినాయి, వర్గ పోరులు ఉన్నాయి అక్కడ. అందుకే వర్గ పోరులో చనిపోయాడని నాకు తెలుస్తోంది. మన ప్రమేయం లేకుండానే వాళ్ళే చెప్పుకుంటారు, కాగల కార్యం గంధర్వులు ఇస్తే మనకేంటి. సో అందుకని ఆ పరిస్థితిలో అతను చనిపోయాడు. కానీ అది మన రా ఏజెంట్స్ కో వాళ్ళకు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. అది అక్కడ మనం అఫ్కోర్స్ దాని వెనకాల ప్రేరణ మనం ఉండొచ్చు, దాన్ని మనం ఏం కాదనిలేమో, మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఎందుకంటే ఇతను లష్కర్ ఎ తోయిబా చీఫ్ కి మన హఫీజ్ సయీద్కి రైట్ హ్యాండ్, అండ్ హీ వాజ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ పహల్గామ్ అటాక్స్. వాళ్ళకి ట్రైన్ చేసి అక్కడికి పంపించడం, అండ్ ఒక మెంటర్, వీళ్ళు వచ్చిన ఉగ్రవాదులందరికీ ఇతను మెంటర్. పైగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈద్ ప్రార్థనలు చేసుకుని వస్తుంటే వేల మంది మధ్య వెళ్ళి ఒక ఉమెన్ కాల్చింది, ఇంకొక అతను కత్తులతో పొడిచి చంపేశాడు ఇతన్ని. బట్ దే కుడ్ ఎస్కేప్ కన్వీనియంట్లీ. అంతమంది మధ్యలోంచి కూడా వెళ్ళిపోయారు. టాప్ కమాండర్స్ ఉన్నారు మళ్ళీ అక్కడే, ఎవరు కాకలు తీరిన వాళ్ళు, ఉగ్రవాద యూనివర్సిటీలకి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించుకున్న ఇద్దరు బయటకు వచ్చారంటే సామాన్యమైన ఆపరేషన్ కాదనేది అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 14